పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకూడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తలను వంచండి, ఏకీభవించండి దయచేసి. ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. మా స్వామి, నేటి పునరుద్ధాన దినపు ఆరాధన కూటమును ప్రభా, సమాజ కూటమును ప్రభువా, ఆరంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు మీరు దిగ్విజయముగా ఘనముగా దీవెనకరంగా నిర్వహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పటికీ ఏ మాట అవసరమో ఆ మాట మీరు పలికారు, పలికించినారు. మా హృదయాలు మీరు మండించినారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేస్తున్న మీ కార్యములన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఘనమైన మా తండ్రి, నీకే వందనాలు ప్రభు. ఇప్పుడు లేచి తిరిగి మేము మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒకసారి నీ మాట పంపించండి, నీ వాక్యం పంపించండి ప్రభువా. మా హృదయాలు మండించండి. మేము నడవలసిన దారి ఏదో మీరు మాకు చూపించండి. మా బలహీనతలు, మాకున్న సమస్తమైనటువంటి లోటుపాట్లు ఎరిగిన గొప్ప దేవుడు, ఎవరికి అవసరమో నీ వెరుగుదు ప్రభువా. ప్రతి నీ బిడ్డ, నీ కుమారుడు, నీ కుమార్తె యొక్క హృదయం తృప్తిపరచబడి మండించబడి ఇక్కడి నుంచి వెళ్ళినట్టు సహాయం చేయండి. నీ వాక్యం పంపించమని మీరు ఆశని మరుగు చేసి మీరే ప్రత్యక్షమై మాట్లాడమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు ప్రియులారా, ఒక విచిత్రమైనటువంటి ముందు జాగ్రత్త చర్య ఇక్కడ మనకు నిర్దేశించబడింది. రానున్న ప్రమాదం, దానికి ఒక ముందు జాగ్రత్త చర్య. రానున్న ప్రమాదం ఏంటంటే మీ హృదయము కఠిన పరచబడే ప్రమాదం ఉన్నది. నేను క్లుప్త సందేశం, షార్ట్ మెసేజ్ కనుక తొందరగా ముగిస్తాను. చాలా టు ద పాయింట్ అన్నట్టుగానే మాట్లాడతాను, ఎక్కువసేపు వివరించను. శ్రద్ధగా వినండి దయచేసి. మీ హృదయము కఠిన పరచబడే అవకాశం ఉన్నది. బాగా గమనించండి. పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయము కఠినపరచబడే అవకాశం ఉంది. మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు అన్నాడు. పాపము వలన ఒక భ్రమ కలుగుతుందట. పాపము వలన ఒక భ్రమ కలుగుతుంది. భ్రమ అంటే అర్థమే చెప్పండి. వాస్తవమును గుర్తించలేకపోవడం, లేనిదేవో ఉన్నట్లు ఊహించుకోవడం. సంసోను దెలీలా ఒడిలో వండుకున్నాడు. వెంట్రుకలన్నీ మొత్తం గుండు చేసేశాడు, క్షౌరం చేసేశాడు మంగళవాడు వచ్చి. యెహోవా హస్తము సంసోను ఎడబాసను, కానీ సంసోనుకు తెలియలేదు. యెహోవా హస్తము తను ఎడబాసనని సంసోనుకు తెలియలేదు. ఇంకా దేవుని హస్తం నా మీదే ఉందనుకుంటున్నాడు. నిజానికి దేవుని హస్తం వెళ్ళిపోయింది. ఈయనేమనుకుంటున్నాడు, దేవుని హస్తం ఇంకా నా మీదే ఉంది. అది భ్రమ. దేవుడు వదిలేశాడు కానీ వీళ్ళు తెలియట్లే. ఇంకా నేను గొప్పవాడినే, నేను బలవంతునే అనుకోవడం. అటువంటి విశ్వాసులు ఎందరో ఉన్నారు. ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకున్నాడు. ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. నాకేం పర్వాలేదు. లవోదికే సంఘము కూడా భ్రమలో బ్రతుకుతోంది. నీవు దరిద్రుడవు, నీవు గుడ్డివాడవు అయితే నీ ఎరుగవు. యూ డు నాట్ నో దట్ యు ఆర్ బ్యాంక్రప్ట్ స్పిరిచువల్లీ, యు ఆర్ బ్లైండ్ స్పిరిచువల్లీ. యూ డు నాట్ నో దట్ యు ఆర్ బ్లైండ్. గుడ్డివాడు కానీ ఒక భ్రమ, అన్ని చూసేస్తున్నాను అనుకున్నాడు. వాడేం చూడట్లేదు, చూడవలసినవి చూడట్లేదు. గుడ్డివాడు కానీ నా కళ్ళున్నాయన్న భ్రమలు బతుకుతున్నాను. దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు కానీ నేను ఇంకా బలవంతున్న భ్రమలో బతుకుతున్నాను. పాపము వలన కలుగు భ్రమ, భ్రమ, భ్రమ. పాపము వలన ఫలితం చైన్ రియాక్షన్స్ గమనించండి. పాపము ద్వారా భ్రమ కలుగుతుంది. భ్రమ ద్వారా మనిషి కఠినపరచబడతాడు. ఇంకా ఎవరు గద్దించినా అతడు మారు మనసు పొందలేని పరిస్థితి. ఎవరు హెచ్చరించినా అతడు పెడతవుని పెట్టే పరిస్థితి. వినిపించుకోడిగా ఏదంటే నాకు చెప్పేదంటాడు. దేవుని బిడ్డలారా,
పాపము ద్వారా భ్రమ కలుగుతుంది, భ్రమ ద్వారా హృదయ కాఠిన్యం కలుగుతుంది. ఇటువంటి దారుణమైన స్థితి మీకు రాకుండానట్లు మీరు ఒక పని చేయండి. ఏం చేయండి? ఏం చేయాలి? మీరు పాపము చేయకుండా ఉండండి అనడం లేదు. దట్స్ వాట్ ఈస్ వెరీ స్ట్రేంజ్, వెరీ పెక్యూలియర్ హియర్. పాపము ద్వారా కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండానట్లు మీరు ఒక పని చేయండి. ఒకనికి ఒకడు బుద్ధి చెప్పండి. ఒకనికి ఒకడు బుద్ధి చెప్పాలి. చాలా కొన్ని చిట్కాలు ఉంటాయండి. ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉంటాయి. చిట్కా వైద్య. కొంతమందికి ఎన్ని మందులు వేసినా కొన్ని రోగాలు ఫిట్స్ వస్తాయి అనుకోండి. దానికి ఏమన్నా అలోపతి అయ్యి, హోమియో అయ్యి, ఏదయ్యి పోదు. అప్పుడు పల్లెటూరు దగ్గర తీసుకెళ్తే, పల్లెటూరు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఒక రాగి కడ్డి బాగా ఎర్రగా గాల్చి సరిగ్గా కీడు మీద అట్లా వాటం దెబ్బకు సెట్ అయిపోతుంది. దీన్ని ఏమంటారంటే చిట్కా వైద్యాలని. చిట్కా వైద్యాలు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆత్మీయ జీవితంలో కూడా నాకు వినండి, ఒక దారుణమైన డేంజర్ ఉందండి, గొప్ప ప్రమాదం ఉంది. ఏంటంటే విశ్వాసి రక్షింపబడిన తర్వాతనే పాపం చేసి మెల్లమెల్లగా ఒక భ్రమలోకి ఎంటర్ అయిపోతాడు. నాకంతా బాగానే ఉందన్న భ్రమ. దానివల్ల హృదయానికి ఏమొస్తుంది? కాఠిన్యము. ఆ హృదయ కాఠిన్యం ఒకసారి వచ్చిందంటే ఇక మళ్ళా వాడిని బాగు చేయడం ఎవరితరం అదిగా. ఏమండి? మీ హృదయములను కఠినపరచుకొనకూడి అని మాట్లాడుతున్నారు. కనుక ప్రియులారా, అంత ఘోరమైన ప్రమాదం మనకు రాకుండా, బాగా వినండి, మనకు రాకుండా ఈ సింపుల్ చిట్కా. అమ్మ బాబోయ్ సార్, మరి సంవత్సరానంతటి వాడే భ్రష్టుడైపోయాడంటే, మహాజ్ఞాని సొలొమోనే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడంటే, ఏమండి దావీదే పడిపోయాడు, మహాబలవంతుడు సంసోనే తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, నేనెంతటి వాడిని, నా వల్ల అవుతుందా అని మీరేం భయపడొద్దు. సమస్య చాలా ఘోరంగా ఉంది, కానీ ఒక సింపుల్ ప్రికాషన్, సొల్యూషన్, ఒక చాలా చిన్న చిట్కా దీనికి ఏం చెప్పానంటే, ఒకనికి ఒకడు బుద్ధి. ప్రతి విశ్వాసి కూడా బాగా వినాలి. ప్రతి విశ్వాసి ఎదుటి వాడిని హెచ్చరించే పనిలో నిరంతరం నిమగ్నమై ఉంటే బాగా వినాలి. అందులో చాలా ఆశీర్వాదం ఉంది. నీవెవరైనా సరే నీ నోరు విప్పి ఎదుటి విశ్వాసితో వాక్యం మాట్లాడుతూ ఉండంతే, యూ విల్ నాట్ కమిట్ సిన్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇండల్జింగ్ ఇన్, యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ఎక్సార్టింగ్ అదర్స్, వేరే వారిని హెచ్చరించడంలో నువ్వు నిమగ్నమైనంత వరకు నీ వ్యక్తి చెప్పే వాక్యం వానికి పనికి రాకపోయినా కనీసం నిన్న కాపాడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ బోధ విని వాడు మారు మనసు పొందే తర్వాత విషయం. నీవు పాపము చేయకుండా నీ నోట్లోని వాక్యం నిన్నే సంరక్షిస్తుంది. మీరు కఠినపరచబడకుండానట్లు ప్రతిదినమును ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. ప్రతి క్రైస్తవునికి ఉండి తీరవలసిన దినచర్య నేను చెప్తున్నా. తప్పకుండా ప్రతిరోజు కూడా 1 గంట సేపు మోకరించాలి, బైబిల్ చదవాలి, దేవుని దగ్గర నుండి ఏదన్నా ఆహారాన్ని నువ్వు పొందాలి. దేవా, ఈ దినము నాకు నీ మన్నా అనుగ్రహించు, పరలోకము నుంచి ఆహారాన్ని నువ్వు. బైబిల్ చదివి మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర ఇంత మన్నా సమకూర్చుకొని ఆ మన్నా పట్టుకొని ఇంకో డెలివరీ ఇంటికి పోవాలి. బ్రదర్, ఈ రోజు ప్రభు నాతో ఈ విషయం మాట్లాడాడు. ఈ విషయంలో హెచ్చరిక పొందాను, మీరు కూడా హెచ్చరిక పొందండి. ఇదిగో ఈ విషయంలో జాగ్రత్త, ప్రభు మాట్లాడుతున్నారు. వాక్యం మాట్లాడండి. ఎవరు కూడా నిరాశపడద్దు. నేను బోధకుణ్ణి కాదు కదా, బోధకురాలని కాదు కదా అనుకోకండి. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విశ్వాసి ఒక బోధకుడై ఉండాలి. అది దేవుని చిత్తం. నువ్వేదో రక్షణ పొంది మారుమోసు పొంది ఏం లేదు ఊరికే చెవులు అప్పగించి వినడమేనా? పౌలు అన్నాడు, కాలమును బట్టి చూస్తే మీరందరూ కూడా బోధకులు కావలసి ఉండగా అన్నాడు లేదా?
హెబ్రీ 5:14. సరే ఏమన్నాడు? హెబ్రీ 5:12. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మళ్ళా ఇప్పుడు మళ్ళీ మొదటి మూల పాఠాలు కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చింది. రక్షణ పొంది 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది. ఎప్పుడు వినడమేనా? ఇతరులకు బోధించుట అనే పని అందరం పెట్టుకుంటే అది పైకి చూడ్డానికేమో చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ అందులో ఇమిడి ఉన్న ఆశీర్వాదం అనంతమైనది. మొట్టమొదటి విషయం, ఎవరినో హెచ్చరించడానికి మనం ఏం చేస్తామంటే వాక్యము మీద మన మనస్సు నిమగ్నం, వాక్యమును ధ్యానిస్తాము. వాక్యం ధ్యానిస్తాం కనుక మన హృదయంలో ఏముంటదండి? పాపం అనే దాన్ని మనకు దూరపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ లింక్ గమనించండి. మనం పాపము చేయకుండాలంటే ఏం చేయాలట? ఏమండి? బీజము మనలో ఉండాలి. 1 యోహాను 3వ అధ్యాయం 1 యోహాను 3:9 దయచేసి 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. బీజం అంటే ఏంటండి? బీజం అంటే సంస్కృతం. దాని తెలుగులో ఏమంటారు? విత్తనము. ఏంటి? బీజము నిలుచును. దేవుని బీజము నిలుచును గనుక వాడు పాపము చేయజాలడు. పాపము చేయజాలడు. చేయజాలడు. ఏమిటా బీజము? బీజమనగా 1 పేతురు 1:22 ప్రకారం శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టించబడినారు. దేవుని వాక్యం అనే బీజం ఎవరిలో ఉన్నదో వాడు పాపము చేయాలి. దీనిని గురించి నేను మీకు కొద్ది విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. ఇతరులను హెచ్చరించాలి. ప్రతి ఒక్కరు కూడా నువ్వు రక్షణ సువార్త చెబుతూ ఉండాలి. నీ నోటికి పని పెట్టాలి. రక్షణ సువార్త చెప్పాలి. ఆదివారం పోయి మళ్ళీ ఆదివారం దాకా నోరు మూసుకొని ఉండకండి. నీ నీతిని, నీ రక్షణను నేను హృదయంలో ఉంచుకొని ఊరకుండలేదు అన్నాడు దావీదు. ఊరుకోలేదు. మహాసమాజములో నీ నీతిని నేను ప్రకటించి ఆదివారం పోయి మళ్ళీ ఆదివారం వచ్చే వరకు ఇంట్లో ఊరికమ్ముగా నోరు మూసుకొని ఉండకండి. నేను చెప్తున్నా, నోరు మూసుకొని ఉండే హక్కు నీకు లేదంతే. యూ హ్యావ్ నో రైట్ టు బి సైలెంట్. ఎందుకు? ముంగమూరు దేవదాసయ్య గారు సమర్పణ గీతం రాశాడు. తనువు నాదిదిగో దైకొని ఓ ప్రభు. అందులో ఏమన్నాడు? స్వరమిదిగో గొను నీయో వరరాజాని మోగూర్చి నిరతంబు పాడాని. స్వరమిదిగో గొను నీయో వరరాజాని మోగూర్చి నిరతంబు పాడాని. మరియు పెదవు నిదిగో మహనీయమైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగో గై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నేను చిన్నప్పుడు తెలివి తక్కువ. పౌలు అన్నాడు కదా, నేను చిన్నవాడన్న ఇంటికి చిన్నవాని వల్ల మాట్లాడాను, పిల్లవాని వల్ల యోచించి తిని ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానేస్తే. నేను ఈ పాట చిన్నప్పుడు విని అనుకున్నా, ఏందండి దేవదాసయ్య గారు ఈ పాట రాశాడు అర్థం లేకుండా. తను ఏంది దేవునికి ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇదెందుకండి చెత్త? దేవుడేమంటున్నాడు? నా కుమారుడా నీ హృదయం ఇమ్మని దేవుడు అంటే ఈయనేంటండి దేవదాసయ్య గారు తను ఇమ్మంటారు అని అనుకున్నా చిన్నప్పుడు. నేను పెద్దోళ్ళు అయినాక నాకు తెలిసింది హృదయం ఎవరైనా ఇస్తారండి, శరీరం ఇవ్వడమే చాలా అసాధ్యమైన పని. హృదయం ఎవరైనా దేవునికి ఇస్తారు. హృదయం దేవునికి ఇవ్వడం చాలా సులభం, శరీరాన్ని దేవునికి ఇవ్వడం చాలా కష్టం. నియర్ టు ఇంపాసిబిలిటీ. హృదయాన్ని ఇచ్చి శరీరాన్ని ఇవ్వనందుకే కదా దావీదు బత్షెబతో పాపం చేశాడు. హృదయాన్ని ఇచ్చి శరీరాన్ని దేవునికి ఇవ్వనందుకే కదా సంసోను దెలీలాతో పడిపోయాడు.
శరీరము దేవునికి ఇవ్వగలిగితే మన జీవితంలో పాపం జరగదు. శరీరం దేవునికి ఇవ్వడం చాలా ముఖ్యం. శరీరంలో ఏమేమి ఇవ్వాలట? నా పెదవులు ఇవ్వు ప్రభువా. ఈ పెదవులు దేంతో నింపు? మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో నింపు. లార్డ్, ఫిల్ మై మౌత్ విత్ దై గాస్పెల్, విత్ దై మెసేజ్. నీ వాక్యంతో నింపు, నీ సందేశంతో నింపు. నీ పెదవుల్ని యేసయ్య కొనుక్కున్నాడండి. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు. ఎందుకు కొన్నాడు మీ పెదవుల్ని? నోరు మూసుకొని పడుకోమనా? ఏమండి, సంతకు పోయి 10,000 పెట్టి ఎద్దును కొనుక్కొచ్చి ఎందుకు పొలం దున్నడానికి కాదు. ఎద్దును కొనుక్కొచ్చి వాడు నాగలికి కట్టలేదు, బండికి కట్టలేదు, గానుగ కట్టలేదు. ఎందుకు కొట్టలో పండుకొని గట్టు తింటానుక? ఏమండి, కొట్టి తిని పండుకోవడానికి కాదు. ఆయన వచ్చి తిని పండుకుంటా సార్ అంటే, నువ్వెందుకే తిని పండుకోవడం, నేను తిని పండుకుంటా కనీసం అట్లా కొంచెం ప్రయోజనం ఉంటుంది కదా. నిన్ను తిని నేను పండుకుంటా అయిపోదా? 10,000 పెట్టి కొనుక్కొచ్చి పని చేయొద్దు. మనల్ని యేసయ్య కొనుక్కున్నాడండి. మన చెయ్యి కొనుక్కున్నాడు, మన కాలు కొనుక్కున్నాడు, మన కళ్ళు కొనుక్కున్నాడు, మన నాలుక, మన పెదవులు కొనుక్కున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును కాదు. నీ పెదవులు దేవునికి పనికొస్తున్నాయా? నేను ఒక ప్రశ్న అడుగుతా. యేసు ప్రభు వారు ఒక పాస్టర్ పెదవుల్ని కొన్నాడా, అందరి పెదవులను కొన్నాడా? ఒక పాస్టర్ గారి పెదవులే కొన్నాడా? మరి అందరి పెదవులు కొన్నప్పుడు ఆ పెదవులు ఏం పని చేస్తున్నాయి అంటున్నాను నేను. నీ కొలీగ్స్, నీతో పాటు పని చేసేవారు, ఇరుగు పొరుగు వారు, అలోసారి బాగున్నామని పలకరించే ప్రతి వాడిని పట్టుకొని మన బుర్ర తినాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంతమంది భలే తింటుంటారండి, ఏదేదేదో కొంతమంది ఏదో ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు. అదే అదేమన్నా న్యూసా? బాగుంటేనే అది న్యూస్. ఎక్కడైనా ఇంట్లో ఇప్పుడు ఒక మాట నా భార్య నా మాట వింటలేదని అంటే, దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. వింటను న్యూస్ అది. ఎప్పుడు దానికి పెద్దను ప్రాబ్లం చెప్పేది. నా భర్త నేను చెప్పినట్టు వింటలేనా? అసలు వినకుండా ఉండటానికే నాకు పెళ్లి చేసుకున్నది. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? చెప్పినట్టు వింటాను. ఎప్పుడు వింటాను కానే కాదు, పెళ్లి మీద చేసుకున్నాం. సాధ్యమైనంత వరకు ఎదుటిని పరిశాన్ చేసి కొంచెం దాంట్లో మనం అదొక సంతోషం. దానికి పెద్ద కొంతమంది నా పిల్లలు నా మాట వినడం అంటే వినరా బాబు, ఎందుకు వింటారు? నీకు ఇంకో తలకాయ ఉంది, వాడికి ఇంకో తలకాయ, నీకు ఇంకో బ్రెయిన్ ఉంది, వాడికి ఇంకో బ్రెయిన్, అట్లే ఉంటుంది వ్యవహారం. నువ్వు దాని గురించి 3 గంటలు కొంతమంది ముచ్చట చెప్తే విని ఏం కొత్తది ఉండదు. అంత పాతదే, అంత పాత. నా కథనే నాకు మళ్ళీ చెప్పినట్టు. ఎందుకు అది నా సంసారం గొడవ అంతా మా మామయ్య చెప్పిన. అది ఎవరే నువ్వు చెప్పకరా అంటున్నా. ఎందుకంటే నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే ముచ్చట, హూ ఇస్ ద హెడ్ మాస్టర్ అంటే ఐ ఇస్ ద హెడ్ మాస్టర్ అంటే చెప్తున్నాను. అదొక జోక్ ఉంది పాతకాలం. ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ కొరకు పోయిందండి. పోయి ఆయన అడిగిండు అనమాట, హూ ఇస్ ద హెడ్ మాస్టర్ అంటే ఐ ఇస్ ద హెడ్ మాస్టర్ అంటే పరేషాన్. ఐ ఇస్ ద హెడ్ మాస్టర్ అంటే ఓహో యు ఆర్ ద హెడ్ మాస్టర్ అంటే ఎస్ సార్ ఐ ఆర్ ద హెడ్ మాస్టర్. వీరు చదివే ఇట్లా ఏడిచింది. మరి వీళ్ళందరూ ఏమంటారో చూద్దామని. వీళ్ళందరూ ఎడ్యుకేషన్ నువ్వు ఎంత చదువుకున్నావా? నీ కింద మరి నీ కింద పనిచేసే వాళ్ళకి ఏ పాట చదువు వచ్చి నీకే రాదు. ఐఆమ్ ద హెడ్ మాస్టర్. ఐఆమ్ మర్చిపోయిన వాడు. హూ ఇస్ ద హెడ్ మాస్టర్? ఐ ఈస్ ద హెడ్ మాస్టర్. ఓహో యు ఆర్ ద హెడ్ మాస్టర్ అంటే ఐ ఆర్ ద హెడ్ మాస్టర్ అన్న తర్వాత ఆయన పరేషాన్ అయిపోయి వీళ్ళు అందరికి క్వాలిఫికేషన్ చెప్పండి. ఇంకా ఇదంతా లైన్ టు లైన్ మెట్రికులేట్, దేర్ బిఏ అనే లైన్ టు లైన్ మెట్రికులేట్, అక్కడక్కడ బిఏ ఆయన, దేర్ బిఏ ఆయన. ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వారికి వచ్చిన ఇంగ్లీష్ కూడా మర్చిపోయి జాబ్ రిజైన్ చేసి ఐ ఆర్ నాట్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ద స్కూల్స్ అన్నమాట. వాడు ఏదంటే అదే గిటో అని పచ్చడి పెట్టేది నాకు. అదే చాలా మంచిగా ఉన్నది. ఇది ఏంటి అంటే
ఇది మాగాయ, ఓహో మీగాయనా అంటుంది. అదే కాదండి మాగాయ, అదే మరి ఏదంత మీగాయ, అదే మీగాయ కాదు మాగాయ, అదేంట మాగాయ నువ్వు అంటున్నావు కదా మాగాయ, నేను మీగాయ అంటున్నా అన్నట్టు ఒకటే మాట మళ్ళా అదే మాట మళ్ళా అప్పచెప్పినట్టు. అరే నువ్వేంద్రా నీ సంసారం గొడవంతా చెప్తే ఎట్లుందంటే నాకేసే నేను మళ్ళా విన్నట్టుంది. ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పనియండి, అది కొత్తది కాదు, అది అందరి జీవితాల్లో ఉన్నదే. ఏమండి, శరీర సంబంధమైనటువంటి శ్రమలు అందరికీ ఒకలాగానే, కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు చెప్పుకోవట్లేదు, కొందరు ఏమో అడ్జస్ట్ అయిపోయారు, కొందరు అడ్జస్ట్ కాలేక బయటపడుతున్నారు. అంతేగాని ఏమండి, ఎవరైనా ఒకవేళ స్పెషల్ గా అయ్యగారు ఒక వార్తండి ఈ వారం ఏంటంటే, పోయిన వారం అంతా నేను నా భర్త ఒక్క ప్రాణం ఉన్నామండి, అసలు ఏమి దెబ్బలాడతారంటే అది న్యూస్ నాకు. అది అట్లానా, మీ ఇద్దరు ఫోటో తీసుకురండి ఇక్కడ పెడతాం అని అప్పుడు అంటాను. అదే సంసారం అనేది గొడవలు ఉండేదాని పేరే సంసారం, కానీ గొడవలు లేని దాని పేరు సంసారం అని అనడే. చిన్న చిత్కా ఉంటూనే ఉంటాయి. ఎంతసేపు బుర్రకాయ తింటారంటే అసలు ఆ ప్రాబ్లం అంతటికంటే ఇప్పుడు ఏమనే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈ సహోదరుడా అదేమో కానీ ఇప్పుడు ఈ సమస్య నుంచి నన్నెవరు విడిపించగలరు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇంతసేపు ముచ్చట చెప్తే విను ఏదేదేదేదో ఒక్క మాట అన్న బ్రదర్, నేను పోయిన సోమవారం ప్రార్థన చేసుకుంటుంది, దేవుని ఆత్మస్వరం విన్నాను, వాక్యంలో నాకు ఈ సత్యం ప్రత్యక్షపరచబడింది, దేవుడు నాతో ఇలాగ మాట్లాడని చెప్పలే. అందుకేగా నేను కొనుక్కుందాయినా. దుఃఖములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఒకరితో చెప్పుకుంటే బాధ తీరుతుంది. చెప్పుకోండి, నేను చెప్పుకోవద్దు అనడం లేదు, చెప్పుకోవాల్సిందే. బాధ చెప్పుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. అది ఏదో పావుల మందం ఉండాలి, 10 పైసలు ఉండాలి, 90 పైసలు యేసయ్యను గురించిన వార్త చెబుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొంతమంది విశ్వాసులను అడుగుతా, ఏం బ్రదర్ ఇవాళ బైబిల్ చదువుకున్నారా, దేవుడు నీతో ఏం మాట్లాడాడు అంటే, టైం లేకపోయింది కదా. అర్థమైన చోటు మాట్లాడడానికి కానీ టైం ఉన్నది. ఏమండి, స్నేహితులతో పోయి టిఫిన్ చేసి రావడానికి టైం ఉంది, ఇరుగు పొరుగులతో లోకాభిరామాన్ని మాట్లాడడానికి టైం ఉంది, వాక్యం ధ్యానించడానికి టైం లేదా? అందుకే మనం పాపము వల్ల కలిగే భ్రమలో బ్రతుకుతున్నాం. ప్రియులారా, మనకు ఒక బాధ్యత ఉంది. 3 విషయాలు నేను చెప్తా, గమనించండి. నీ నోట దేవుని మాట పలుకుతా, నీ బాధ్యత. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రెండవది, నీవు ఆ పనికి పూనుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దయచేసి 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట దేవుని మాట పలకడం నీ బాధ్యత, నంబర్ 1. రెండవ విషయం ఏంటంటే, నీ బాధ్యత నిర్వర్తించడానికి నువ్వు పూనుకుంటే దేవుడు నీకు సామర్థ్యం కలిగిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రతివానికి సామర్థ్యం ఇస్తాడండి, ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇస్తాడు. దేర్ ఇస్ నథింగ్ లైక్ సెలెక్టెడ్ ఫ్యూ పీపుల్ హు ఆర్ బీయింగ్ యూజ్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రతివానికి కొంత పరిమాణం ఇస్తాడు. 1 కొరింథీ పత్రిక 12:11 తొందరగా 12:11 తొందరగా. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రెండవది, నీవు ఆ పనికి పూనుకుంటే కొంతమందికా ప్రతివానికి పంచి ఇస్తున్నాడు ఆయన. మరి అందరికీ పంచిస్తుంటే కొందరే మాట్లాడుతున్నారు ఎందుకు? అందరికీ పంచిచ్చాడంటే నీకు కూడా ఏదో వరం ఇచ్చాడు. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ సమ్ గిఫ్ట్ ఆర్ ది అదర్. ఐ టెల్ యు, అందరికి భాషలు రాకపోవచ్చు, ఇంకేదో వరం ఉంది. డిస్కవర్ ద స్పిరిచువల్ గిఫ్ట్ ఇన్ యూ. ప్రతివానికి పంచిస్తున్నారు. నాకు వరం లేదు అనకండి. నాకున్నది నీకు లేకపోవచ్చు, నీకున్నది నాకు లేకపోవచ్చు. నీకు వేరే వరం ఉంది, నాకు వేరే వరం ఉంది.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయవచ్చును. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. సంఘములోని ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చెయ్యవలెను. నేను బిల్ గ్రహాం గారు చేసినంత సేవ నేను చేయలేకపోవచ్చు. నేను చేసినంత సేవ ప్రసాద్ రెడ్డి చేయలేకపోవచ్చు. ప్రసాద్ చేసినట్టు మీరు చేయలేకపోవచ్చు. మీరు చేసినట్టు ఆయన చేయలేకపోవచ్చు. ఎవరి లెవెల్ వాళ్ళది, ఎవరి పరిమాణము. నాకు ఇచ్చినంత నేను చేస్తున్నా, బిల్లిగ్రామ్ గారికి ఇచ్చినంత ఆయన చేస్తాడు. నువ్వు చేసినంత నువ్వు చెయ్యాలి. అందరూ దేవునికి అవసరమే. బిల్లిగ్రహాం గారు ఎంత అవసరమో నువ్వు కూడా అంత అవసరం. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆల్ గాడ్స్ చిల్డ్రన్ ఆర్ ఈక్వల్లీ ప్రెషస్ ఇన్ హిస్ లైఫ్. అందరూ అవసరమే. నువ్వు బొంబాస్టిక్ లాంగ్వేజ్, గ్రాంధిక భాష మాట్లాడక్కర్లేదు. నీకు వచ్చిన భాషే మాట్లాడు. నీకు వచ్చిన భాషే మాట్లాడు. నీకు తెలిసిన భాషలు, నీకు తెలిసిన సత్యాలు. దేవా నా నోరు వాడుకో తండ్రి. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యు అని పలకరించే ప్రతి ఒక్కరితో యేసుక్రీస్తు నా జీవితంలో ఈ మేలు చేశాడు సోదరుడా, నువ్వు ఆలోచించు అని చెప్పగలిగి ఉండాలి. ఇఫ్ ఎవ్రీ క్రిస్టియన్ విల్ ఓపెన్ హిజ్ మౌత్ టు ప్రాపగేట్ ద గాస్పెల్, ఇండియా కెన్ బి చేంజ్డ్ విత్ ఇన్ 1 generation. ఒక తరం గడిచేటప్పటికి భారతదేశంలో 3% నాన్ క్రిస్టియన్స్ ఉంటారు. 97% అందరూ దేవుణ్ణి తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్న సువార్త సభలో ప్రకటించినప్పటికంటే 1 to 1, మ్యాన్ టు మ్యాన్ చెప్పినప్పుడు ఎక్కువ ఫలిస్తుంది. నేను చెప్తున్నా, దేవుని స్తోత్రం కలుగును గాక. సభలో చెప్తే అందరూ అవునవును అంటారు, బుర్రగా వెళ్ళిపోతారు. కానీ పర్సన్ టు పర్సన్, 1 to 1, ఒకరు ఒకరికి చెప్పినప్పుడు ఎక్కువ ఫలం వస్తుంది. అయితే ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి మనకు గట్స్ ఉండవు. ఎందుకు తెలుసా? ఎందుకుండవు? మన బలహీనతలు, మన పాపము వానికి తెలుసు కాబట్టి. ఎప్పుడైతే నీ నోరు, బాగా వినండి, హ్యూమన్ సైకాలజీ చెప్తున్నా, నీ నోరు ఎప్పుడైతే వాక్యోపదేశం కొరకు తెరుస్తావో పాపము చేయడానికి నీవు భయపడతావు. మొట్టమొదటి విషయం ఏంటంటే, వాక్య ధ్యానములో నీ హృదయం ఇతరుల కోసం ధ్యానించినప్పుడు హృదయము వాక్యముతో నిండిపోతుంది కనుక పాపం చెయ్యం. అదేమో స్పిరిచువల్ రీజన్. లాజికల్ రీజన్ ఒకటి ఉంది పాపం చేయకపోవడానికి. అందరికీ వాక్యం చెప్పుతున్నా నేను, ఏదన్నా పాపం చేశాను అనుకో, అందరూ ఏమంటారు? అదే నోరు మూసుకోవడానికి నీ బతుకున్నాను తెలియదు కాదు. కాబట్టి పాపము చేయని వాడే యేసు ప్రభు నమ్ముకొని చెప్పగలడు. ఒక లెవెల్ పరిశుద్ధత లేకపోతే పర్సనల్ ఇవాంజలిజం ఎవరు చేయలేదు. కొంత పరిశుద్ధత ఉండాలి. విచ్చలవిడిగా పాపంలో బ్రతికేవాడికి యేసుని గురించి మాట్లాడడానికి ధైర్యం ఉండదు. చెప్పినా సొసైటీ ఒప్పుకోదు. అందుచేత మీరు పాపము వలన కఠినులు కాకుండా ఉన్నట్లు నీ నోరు నిరంతరము దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండాలని చిట్కా వైద్యం చెప్పే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మొదటి విషయం ఏం చెప్పాను? అది మన బాధ్యత. రెండవ విషయం ఏం చెప్పాను? ఏమండి, దేవుడు మనకు సామర్థ్యం అనుగ్రహిస్తాను. మూడవ విషయం ఏంటంటే, దాని వలన ఈ లోకమందును రాబో లోకమందును మనకు బహుమానం ఉన్నది. ఈ లోకంలో బహుమానం ఏంటంటే పరిశుద్ధత కలుగుటయే మనకు బహుమానం. రాబోయే లోకంలో బహుమానం ఏంటంటే దానియేలు గ్రంథం 12:2 చదవండి తొందరగా. నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను ఎవరు త్రిప్పుదురో వారు ఆకాశ మండలం అందరి జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, పరలోకములో ఒక నక్షత్రముగా నువ్వు నిరంతరం దగదగ ప్రకాశిస్తూ ఉండాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలండి? నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను రక్షణ మార్గములోనికి, నీతి మార్గంలోనికి
మనం నడిపించాలి. మనమందరం ఒక తీర్మానం చేద్దాం. మన ఇంటి ప్రక్క వారు రక్షణ పొందాల్సిన బాధ్యత అది మన మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మల రక్షణ భారము కలిగిన వాడు, ఇతరులను హెచ్చరించే భారము కలిగిన వాడు త్వరపడి పాపము చేయడు, అతడు కఠినపరచబడడు, అతడు తప్పకుండా పరలోక రాజ్యములో నిరంతరం నక్షత్రమై ప్రకాశిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు చెప్తా. అది మన బాధ్యత. రెండవది, దేవుని సామర్థ్యం మనకి ఇస్తారన్న వాగ్దానం ఉంది. మూడవదిగా దానికి ఫలితం. ఎన్ని విధాల ఫలితం ఉంది? 2 విధాలు. ఈ లోకమందు ఫలితం ఉంది, ఆ లోకమందు ఫలితం ఉంది. మనమందరం కూడా మన పెదవులను దేవునికి ప్రతిష్ఠించుకుందాం. మన పెదవులను దేవునికి ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందాం. మన ఆత్మీయ క్షేమము కోరి ప్రభు ఒక చిట్కా వైద్యాన్ని మనకు ఉపదేశించాడు. నా పిల్లలారా, నా పిల్లలారా, మీరు జాగ్రత్త వహించండి. పాపము వలన భ్రమ కలుగుతుంది, మీ హృదయాలు కఠినమైపోతాయి. అలా కఠినము కాకుండానట్లు మీరు ఒక పని చేయండి. నిరంతరము నా వాక్యాన్ని ధ్యానం చేయండి. ఇతరులకు నీ అనుభవాన్ని, నేను నీకు చేసిన మేళ్లను, నేను మీకు బయలుపరిచిన సత్యాన్ని బయలుపరుస్తూ ఉండండి. నాకు సామర్థ్యము లేదని అనుకొని ఎవరు కూడా కృంగిపోకండి. సామర్థ్యము మీ వలన కాదు, దేవుని వల్ల కలుగుతుంది. God will give you that ability, that power. God will give you the required spiritual gift and power. ప్రభువా, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. చేపలు బట్టే జాలరిని వాడుకున్నాడు. టాక్సెస్ కలెక్ట్ చేసే టాక్స్ కలెక్టర్ మత్తయిని దేవుడు వాడుకున్నాడు. మహావిద్వాంసులైన పౌలు అపొల్లోలను దేవుడు వాడుకున్నాడు. డేరాలు గుట్టే అకుల ప్రిస్కిల్లను దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడలారా, ప్రభు వాడుకోవాలంటే ఒక విల్లింగ్ హార్ట్ ఉండాలండి. దేవుడు వాడుకోవాలంటే ఆశగల ప్రాణం నీకు ఉండాలి. నీ క్వాలిఫికేషన్ దానికి పని లేదు. God is not bothered about your educational qualification. God is not bothered about your oratorial skill. You may be a very wonderful orator or you may not be an orator. మంచి వక్తవు కావచ్చు, లేకపోతే వక్తృత్వం లేకపోవచ్చు, ఏమైనా కావచ్చు. You may be highly educated or you may be an uneducated, illiterate person. అసలు చదువు లేకుండా కూడా ఉండొచ్చు, పర్వాలేదు. దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో. నా పెదవులు నాలుకనికి ప్రతిష్ఠితము తండ్రి. నేను పాపము చేయకుండా నన్ను కాపాడటానికి ఈ బాధ్యత నా మీద పెట్టావు, నీకు స్తోత్రం తండ్రి అని చెప్పండి. ప్రభువా, నేను ఇతరులకు వాక్యం చెప్పునప్పుడు ప్రభువా, నీ వాక్యము నాలో ఉంటుంది కనుక నేను పాపము చెయ్యను. హ్యూమన్ సైకాలజీని బట్టి కూడా నేను పాపమునకు విముఖుణ్ణి కాగలుగుతాను. నాకు ఈ చిట్కా ఉపదేశించినందుకు నీకు వందనాలు. ఓ ప్రభువా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేద్దాం. ఈచ్ వన్ మస్ట్ బ్రింగ్ అట్లీస్ట్ వన్ ఇంటు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఒకరు ఇంకొకరిని ప్రభు కుటుంబంలోకి తీసుకురావాలి. వారమంతా వల వేయండి, ఒక్క చేపన్న పడుతుంది. వారమంతా సువార్త చెప్పండి, ఒక్క ఆత్మన దొరుకుతుంది. ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆకాశ మండలమందు జ్యోతుల్లాగా మనం పరలోక రాజ్యంలో నిరంతరం ప్రకాశిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసు నాయనా, నీకే వందనాలు తండ్రి. మాకు మిషనరీ మోటివేషన్ కలుగునట్లుగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి మాట్లాడిన రీతిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నా. You want all your children to become preachers and evangelists, soul winners, O Father, and we praise you. We appreciate
your wonderful counsel for us. We appreciate your wonderful plan for our lives, O Lord. ఎంత మంచి అద్భుతమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రభువా, నీ వాక్యాన్ని మాట్లాడకుండా ధ్యానించకుండా నోరు మూసుకుంటే మాకెంతో కీడు. అయ్యా, మేము పాపంలో పడిపోతాం, కఠినమైపోతాం, భ్రమలో బ్రతుకుతామని బయలుపరిచావు. మేము ఊహించలేనటువంటి చిట్కానైనా మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు. విలువారము మాత్రమై ఉంది అలాగున మరచిపోయి వెళ్ళిపోయి మమ్మల్ని మేము మోసం చేసుకొని నష్టపోకుండా ఇది మొదలుకొని ఈ రోజు నుంచే మేము ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయండి నాయన. మీకే స్తోత్రం. కృపగల మా దేవ, మా సంఘంలో ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు ఇతరులను కూడా నడిపించాలనే భారము కలిగి ఉంటే సహాయం చేయండి. ప్రతి వారిని హెచ్చరించడానికి సహాయం చేయండి. ఇతరులను హెచ్చరిస్తూ మేమే హెచ్చరిక పొందడానికి సహాయం చేయండి. ఇతరులను బలపరుస్తూ మేము బలపడడానికి సహాయం చేయండి. ఇతరులను నడిపిస్తూ మేము కూడా కనాన యాత్ర నడుచడానికి సహాయం చేయండి. మహా సంతోష భరితులుగా మేము మరలా సిగ్గుపడనక్కర్లేని బిడులుగా వచ్చేవారు మళ్ళీ నీ బల్ల ముందు కనబడుదాకా మీరు మాకు తోడుకొని నడిపించమని, మీ ఆశీర్వాద సంపూర్ణము చేత మమ్మల్ని ఇప్పుడు పంపించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలిగని ఎంతో వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల పరిశుద్ధులలో భక్త కోటిలో దేవునికి తమ పెదవులు ప్రతిష్ఠించుకొని వచ్చిన యోగ్యులకెల్లరకు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే, ప్రవేశ రక్తమునకే, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగును.